శ్రీ సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో బాబా మాటల్లోనే వినండి. బిడ్డ, నువ్వు అనుకోని అదృష్టం నీకు వరించబోతుంది నాయన. చూడగానే విను, నీ మనసుకు చాలా ఆనందం కలుగుతుంది బిడ్డ. బిడ్డ, నీ కోసమే ఈ శుభవార్త. నువ్వు కోరుకున్నవి జరిగే సమయంలో నీకు శుభవార్తలే కదా నాయన వస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు. ఇప్పటి వరకు ఎటువంటి శుభవార్త వినలేదు. జరుగుతుందో జరగదో, నేను అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయో లేదో అని ఇన్ని రోజులు నువ్వు మదన పడుతూ ఉన్నావు కదా. నీ జీవితంలో మొదటిసారి నీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే వార్త వస్తుంది నాయన. నీకు ఈ వార్త అందిన వెంటనే నీ చేతికి ధనం అందుతుంది. నీ ఎదురు చూపులన్నీ ఫలించి నీకు మంచి రోజులు వస్తాయి బిడ్డ. జీవితాన్ని సంతోషమయం చేసుకో. సరైన నిర్ణయం తీసుకొని వచ్చిన ధనాన్ని ఉపయోగించుకో నాయన. నీకు అంతా మంచే జరగాలని, నువ్వు కోరుకున్నట్లు అన్నీ చేకూరాలని నా ఆశీస్సులు ఎప్పటికీ నీకు అందుతాయి బిడ్డ. బిడ్డ, నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలియదా చెప్పు. ఖచ్చితంగా అది నెరవేరుతుంది బిడ్డ. నీ కోరిక నెరవేరే సమయం దగ్గరలోనే ఉంది నాయన. నువ్వు కోరుకున్నది నిజాయితీగా కోరుకున్నావు. ఎటువంటి స్వార్థము లేని కోరిక బిడ్డ అనేది. దానివల్ల ఎవరూ కూడా బాధపడేది లేదు, ఎవరు ఇబ్బంది పడేది లేదు. కావున నువ్వు కోరుకున్న కోరిక న్యాయమైనది కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది బిడ్డ. నీ బాబా నీకు అండగా ఉన్నాడు. ఎందుకు నీకు బెంగ? అంత నేను చూసుకుంటాను కదా బిడ్డ. న్యాయబద్ధంగా ఎవరు ఏది కోరుకున్నా సరే నేను వెంటనే నెరవేరుస్తాను నాయన. కావున నువ్వు ఏమీ దిగులు చెందకుండా ప్రశాంతమైన మనసుతో అయితే ఉండు బిడ్డ. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నట్టుగా అంతా మంచే జరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం నువ్వు ప్రతిరోజు నా నామాన్ని పఠిస్తూ ఉండు. నీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది నాయన. నువ్వు కోరుకున్నట్లే నీ జీవితం అంతా ఆనందంతో నిండిపోతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు బిడ్డ. నువ్వు ఏది అనుకున్నా సరే నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. నువ్వు కోరుకున్న కోరిక నిస్వార్థమైనది కాబట్టి స్వార్థం లేకుండా నీ మనసు ఎప్పుడూ ఉంటుంది నాయన. కాబట్టి ఖచ్చితంగా నీకు అంతా మంచే జరుగుతుంది. అతి త్వరలోనే నీకు అప్పుల నుండి విముక్తి కలుగుతుంది నాయన. సంపాదన మార్గం పెరిగి ఆదాయం పెరుగుతుంది. తద్వారా అప్పులన్నీ తొలగిపోతాయి బిడ్డ. అంతగా నీకు ఆదాయ మార్గం పెరగబోతుంది. నువ్వు అనుకున్నట్లు ఆదాయం రావడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా. ఏమీ లేదు, అంతా బాగా ఉంటుంది బిడ్డ. ఇంట్లో అంతా సంపాదించడం వల్ల ఆదాయం బాగా పెరిగి ఎన్నడూ ధనానికి లోటు ఉండదు. నీ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది నాయన. అలాగే నీ బిడ్డ కోరుకున్నట్లుగా అనుకున్న వృత్తిలో ఎంతో వృద్ధిలోకి వస్తాడు. అప్పుడు నుండి నువ్వు వెనక్కి తిరిగి చూసుకునే పనే లేదు నాయన. ఎందుకంటే అప్పటికే మీ అప్పులన్నీ తొలగిపోయి మీరు అనుకున్నట్లుగా ఒక స్వగృహం ఏర్పాటు చేసుకొని నీ మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నీ స్థాయికి తగ్గట్లు నువ్వు సమకూర్చుకోగలుగుతావు బిడ్డ. ఇక నీ బిడ్డ అనుకున్న వృత్తిలో ఎదిగిన తర్వాత మీ ఎదుగుదల ఆకాశమే హద్దుగా ఉంటుంది. కావున నువ్వు ఎటువంటి ఆలోచనలైతే పెట్టుకొని మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఈ రోజు నుండి ఆ రామయ్య ఆశీర్వాదంతో పాటు నా ఆశీర్వాదం కూడా నీ జీవితంలో ఉండి మంచి మార్పు కనపడుతుంది నాయన. నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు చేస్తున్న వృత్తిలో నీకు అధికమైన లాభం చేకూరుతుంది. అంతా మంచి ఆదాయం రాబోతుంది బిడ్డ. మీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి నాయన. బిడ్డ, ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు.
ఈ శుభవార్త నీకు చేరాలని నువ్వు ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా శుభవార్త అందిస్తున్నాను. గత కొంతకాలంగా మీరు ఆర్థిక బాధలతో బాధపడుతున్నారు. ఆ బాధలు తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏమీ ఫలించక ఈ రోజు వరకు నానా యాతనలు పడుతున్నారు కదా. అటువంటి బాధలన్నీ తొలగి మీకు అనుకున్నవన్నీ లభించే సమయం ఇది బిడ్డ. అందుకే మీకు ఈ శుభవార్త తీసుకొని వచ్చాను. మీరు అనుభవిస్తున్న ఈ బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు నాయన. మొదటగా అయితే మీకున్న రుణ బాధలన్నీ తొలగిస్తాను. ఎవరికి అయితే మీరు అప్పుబడి తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారో వారికి తిరిగి వారి సొమ్మును చెల్లించడానికి ఈ రోజు నుండి మీకు ధనం లభిస్తుంది నాయన. కొద్ది రోజుల్లో ఈ రుణభారం మొత్తం తొలగిపోతుంది. ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి అవకాశం లభిస్తుంది నాయన. మీరు కోరుకున్నటువంటి మరొక కోరిక సొంత ఇల్లు కావాలనే కదా. కొత్త ఇల్లు ఎవరికైనా ఒక పెద్ద ఆశగా ఉంటుంది. ఆ కోరిక మీకు వచ్చే 2 మాసాలలోపు మీ కోరికకు పునాది పడుతుంది నాయన. అంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి కొంత ధనం అయితే మీరు సంపాదించుకుంటారు. మీకు రుణబాధలు తొలగడంతోటే చాలా ప్రశాంతత వస్తుంది నాయన. కనుక మీ స్వంత ఇల్లు లభించిన తర్వాత మీకు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. మనిషికి ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇవి అతి ముఖ్యమైన అవసరాలు బిడ్డ. వీటికి లోటు లేనివాడు ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలడు. మీకు వీటికి ఏనాడు కొదవ ఉండదు నాయన. మీ ఆర్థిక అవసరాలన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఆర్థికంగా మీరు మంచి స్థాయికి వెళతారు నాయన. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలలో ఆర్థిక విషయాలలో ఎలా ఉండాలి అన్నది తెలుసుకున్నారు. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మీ కుటుంబం అంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయని నేను మాట ఇస్తున్నాను నాయన. బిడ్డ, నువ్వు కోరుకున్నట్లు జరిగింది కదా. నీకు సంతోషమేనా నాయన? మొదటి అడుగు పడింది. ఇక తిరిగి చూసే పనే లేదు నాయన. గర్వాన్ని నీ దరికి కూడా చేరనివ్వకు. పేదవారిని ఆదుకో బిడ్డ. ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. ఎప్పుడూ నీకు నేను చెబుతూనే ఉంటాను కదా. పేదవారిని ఎప్పుడూ చులకనగా చూడకూడదు అని. నీ దగ్గర ధనం అందిన తర్వాత ఆ ధనాన్ని కొంతమందికి నీ మనసుకు ఎంత తోచితే అంత ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నించు నాయన. ఆపదలో ఉన్నవారిని ఆదుకో. అప్పుడు నీకు ఇంకా మంచి జరుగుతుంది బిడ్డ. నీ పాపపు కర్మలన్నీ తొలగిపోయి పుణ్య కర్మలన్నీ నీ ఖాతాలోకి వేసుకుంటావు బిడ్డ. నువ్వు ఎప్పుడూ కూడా నీ పనినే దైవంగా భావించావు. అటువంటి వారికి ఎందుకు మంచి జరగదు అని అనుకుంటున్నారు. కష్టించే వారికి, శ్రమపడే వారికి, మంచివారికే భగవంతుడు ఎప్పుడూ పరీక్షలు పెడతాడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. నిజమే, నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు అన్న ఒక చిన్న పరీక్ష పెడతారు ఆ భగవంతుడు. అది తట్టుకోవడం నీ పరిస్థితుల్లో కష్టమే, కానీ అదే తట్టుకొని నిలబడగలిగావు అంటే ఇక జీవితమంతా నీకు ఎంతో హాయిని ఇస్తుంది నాయన. నువ్వు కష్టాలలో ఉన్న కాలమంతా ఏ సహాయము అందలేదని అనుకుంటున్నావు కదా. కానీ ఒక నిజం తెలుసుకో, నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంత శక్తి ఉంటుంది, నీ వయసుకి ఆ కష్టం తట్టుకునే శక్తి కూడా ఉంటుంది నాయన. కాబట్టి వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడతావు. అప్పుడే నువ్వు నీ కష్టకాలాన్ని అంతా అనుభవించేస్తావు బిడ్డ. అయినా సరే ధైర్య సాహసాలతో ముందుకు నడవాలనే ప్రయత్నమైతే చేస్తావు. అందుకనే నువ్వు ఈ సమయంలో పరీక్ష పెడతాడు నాయన. నీ పరీక్ష పూర్తి అయిపోయింది. ఇక ఇప్పటి నుండి నువ్వు సుఖ సంతోషాలు, సిరి సంపదలు అనుభవించడానికి అర్హతనైతే సాధించావు బిడ్డ. ఇక నుండి నీకు పరీక్షలైతే ఉండవు. నువ్వన్నీ పరీక్షలు నెగ్గుకొని జీవితంలో ముందుకు వచ్చేశావు నాయన. అందుకని వయసులో ఉండగానే నీలో ధైర్యం నింపవలసి వచ్చింది. నీకు కష్టాలన్నీ పెట్టవలసి వచ్చింది బిడ్డ.
ప్రతి మనిషికి కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో భగవంతుడు పెట్టే పరీక్షలకు హాజరు అవ్వాల్సిందే కదా. అది నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు హాజరైతే నువ్వు నెగ్గి తీరుతావు. ఇది నిజమే కదా నాయన. నీవు అన్ని పరీక్షలు నెగ్గావు. ఇకపై జీవితంలో సకల సుఖాలు అనుభవిస్తూ హాయిగా జీవించు నాయన. నీకు ఎప్పుడు నా ఆశీస్సులైతే ఖచ్చితంగా ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.